కొత్త ఆవిష్కరణలకు వేదికగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నాడు హైదరాబాద్ను ఐటీ హబ్గా చేసినట్లుగానే నేడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చడమే తన లక్ష్యమని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను తీర్చిదిద్దేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలని, నూతన ఆవిష్కరణలకు ఏపీ హబ్గా మారాలని ఆకాంక్షించారు. అందరిలోనూ స్ఫూర్తిని నింపేందుకే ఇన్నోవేషన్ హబ్లకు రతన్ టాటా వంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టామని వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. భారతీయులు దేశ విదేశాల్లో పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, విదేశీయుల కంటే ఎక్కువగా ఆర్జిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ఎంటర్ప్రెన్యూర్లలో 30% తెలుగు ప్రజలు ఉన్నందుకు గర్వంగా ఉంది అన్నారు. నిజానికి ఇప్పుడు తెలుగు ప్రజలు ఈ స్థాయికి చేరుకోవడానికి తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకువచ్చిన సంస్కరణలే కారణమని అన్నారు. ఆ సంస్కరణలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. సిఐఐ సమావేశాలు నిర్వహించడం, ఇంజనీరింగ్ కాలేజీలు విస్తరించడం, మైక్రోసాఫ్ట్తో సహా ఇతర ప్రముఖ కంపెనీలను రప్పించడం ద్వారా హైదరాబాద్ నగర రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ప్రొఫెషనల్ అని గతంలో తాను చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇచ్చాయని గుర్తు చేశారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఆయా ప్రాంతాలను, అక్కడ పరిస్థితులను ఆకలింపు చేసుకుని ప్రతిభను రాణిస్తున్నారు అని ప్రశంసించారు. ఏపీలో 5 ఏళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే తన ఏకైక లక్ష్యమని, అందుకోసం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే కృషి ప్రారంభించారని మంత్రి నారా లోకేష్ చెప్పారు. గడిచిన 8 మాసాల కాలంలో ఏపీకి 8 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 5 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒప్పందాలు వివిధ సంస్థలతో జరిగాయి అన్నారు. ప్రకాశం జిల్లా దివాకర్పల్లి వద్ద రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని యువగళం పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలియజేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రధాన అంశంగా పెట్టాలని చంద్రబాబును కోరానని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ఉద్యోగాల కల్పన కోసం పని ప్రారంభించాను అన్న లోకేష్ పెట్టుబడుల కోసం అనేక ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. ఇక ధీరోబాయ్ అంబానీ కాలం నుంచి సీఎం చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయని లోకేష్ అన్నారు. ఆ కారణంతోనే ఏపీ వైపు రిలయన్స్ సంస్థ చూస్తోంది అని, ఈ క్రమంలోనే సిబిజీ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది అన్నారు. వారి సూచన ప్రకారం ఏపీలో నూతన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. 65,000 కోట్ల పెట్టుబడులతో 500 సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ఒప్పందం చేసుకుందని, వీటి ద్వారా 2.50 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక అడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద 3,535 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ అయ్యాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడంలో త్వరలో ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కూడా మొదటి విడత రుణం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు 6,700 కోట్లు, ఏడీబీ 6,700 కోట్లు కలిపి మొత్తం 13,600 కోట్ల రూపాయలుగా అప్పుగా ఇస్తున్నాయి. మరో 1,400 కోట్లను కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయంగా అందిస్తోంది. ఈ నిధులను రాష్ట్ర రుణ పరిమితిలో లెక్కించకూడదు అని కేంద్రం నిర్ణయించింది. హడ్కో నుంచి 11,000 కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అమరావతి అనుమతి లేక కూడా రాష్ట్రానికి వచ్చింది. ఇక అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో 6,700 కోట్ల రూపాయల చొప్పున రుణాన్ని గత ఏడాది డిసెంబర్లో ఆమోదించాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలోనే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత అప్పు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతం రాజధానిగా పనికిరాదని, అప్పు ఇవ్వొద్దంటూ కొందరు ఆ బ్యాంకుకు లేఖలు రాశారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయం తీసుకునేసరికి 2 నెలలు ఆలస్యమైంది. 2018లో కూడా వైసీపీ ఇలాంటి కుట్రలే చేసి అమరావతికి అప్పు రాకుండా అడ్డుపుల్లలు వేసింది. కానీ ఈసారి వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వాస్తవానికి 2018లోని రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. కానీ ఆ నిధులు రాకుండా నాటి ప్రతిపక్ష నేత జగన్, విజయసాయిరెడ్డి కుట్రలు పన్నారు. అప్పటి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారు. అమరావతి వరదలకు మునిగిపోతుందని పదే ఈ మెయిల్ పంపారు. రాజధాని గ్రామాలతో సంబంధం లేని రైతులతోనూ ఫిర్యాదులు చేయించారు. ఇన్సైడర్ ట్రోలింగ్ జరిగిందంటూ జగన్ రోతపత్రికలో విషపు కథనాలు వండి వార్చారు. ఈ పరిణామాలతో ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గింది. అనంతరం సీఎం అయిన జగన్ అమరావతి నిర్మాణానికి తమకు రుణం అక్కర్లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. రాజధాని అమరావతిలో సింగపూర్ కన్సార్షియం బృందం పర్యటించింది. స్టార్టప్ ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు
కోరిన నేపథ్యంలో ఈ బృందం రాజధానిలో పర్యటించింది. కోర్ క్యాపిటల్ పరిధిలోని పలు ప్రభుత్వ భవన సముదాయాలు, ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాల భవన సముదాయంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు భవనాలను పరిశీలించారు. గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయిపాలెం పరిధిలో 1900 ఎకరాల భూమి సింగపూర్ కన్సార్షియం తీసుకుంది. 5 ఏళ్ల తర్వాత పరిస్థితులపై తాజాగా బృందం ఆరా తీసింది. వరద నియంత్రణకు తీసుకున్న చర్యలు, కరకట్ట రోడ్డు పరిస్థితులను పరిశీలించింది. అనంతరం సీఎస్ విజయానంద్, సిఆర్టీఏ ఉన్నతాధికారులతో ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరిగానే ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎస్ వారికి విజ్ఞప్తి చేశారు. రాజధానిని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది అన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ అంతకుముందు సిఆర్టీఏ కమిషనర్ కన్నబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రజా రాజధానిని నిర్మించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది అని చెప్పారు. టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకానికి టీడీపీ అధిష్టానం కసరత్తు కొలికి వస్తుంది. మొత్తం 218 ఎంఏసీల్లో తొలి విడతగా గత నెల 28న 47 ఏఎంసీలకు చైర్మన్లను ప్రకటించారు. 1-2 రోజుల్లో మరో 50 ఏఎంసీ చైర్మన్ల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. మిగతా నియామకాలు కూడా 15 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పార్టీ అధినేత చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆచితూచి అడుగు వేస్తుండటంతో కాస్త జాప్యం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసమే విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటే దేవాలయాల కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల భర్తీపై దృష్టి సారించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 2250 PACSలు ఉన్నాయి. వీటికి చివరిసారిగా 2013లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నామినేటెడ్ చైర్మన్లు లేదా పర్సన్ ఇన్ఛార్జీలతో నడిపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబును వంగవీటి రాధాకృష్ణ సచివాలయంలో కలిశారు. సుమారు అరగంట పాటు ఆయనతో సమావేశమయ్యారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో రాధా పేరు ఉంటుంది అని భావించారు. కానీ ఖాళీ అయిన 5 స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరొకటి కేటాయించడంతో ఆయనకు ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతూ ఉండడంతో రాధాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపైనే రాధా పార్టీ అధినేతను కలిసినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టిన ఇంజనీరింగ్ అధికారులు ఇవాళ నుంచి గ్యాప్ 1 పనులు మొదలు పెడుతున్నారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాంలో భాగంగా చేపడుతున్న ఈ గ్యాప్ 1 పనుల డిజైన్లకు కేంద్ర జలసంఘం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో ఒకవైపు ఉన్న కొండ పక్కగా మట్టి, రాతి కట్టడం పనులు మొదలు పెడుతున్నారు. ఈ కట్టడం ఎత్తు 28 మీటర్లు. 2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యాంను పూర్తి చేసేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైంది. డయాఫ్రమ్ వాల్ పొడవు 1356 మీటర్లు కాగా ఇప్పటికి 89.48 మీటర్లు పూర్తయింది. డిసెంబర్ కల్లా వాల్ పూర్తవుతుందని అంటున్నారు. కుడి ఎడమ కనెక్టివిటీలను 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని జల వనరుల శాఖ చెబుతోంది. కాగా అంతర్జాతీయ నిపుణులు వచ్చే నెలలో మరోసారి ప్రాజెక్టును సందర్శించుకున్నారు. క్వార్ట్స్ కేసులో పోలీసులు నోటీసులను మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి లెక్క చేయడం లేదు. పైగా వారు వచ్చినప్పుడు ఇంట్లో ఉండకుండా దాగుడు మూతలు ఆడుతున్నారు. గత ఆదివారం నెల్లూరులో నోటీసులు ఇవ్వడానికి పోలీసుల నివాసానికి వెళ్లగా ఆయన కనిపించలేదు. దీంతో ఇంటి గేటుకు గోడకు అంటించారు. ఇక సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రమ్మని అందులో పేర్కొన్నారు. కానీ ఆయన రాలేదు. దీంతో పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నివాసంలో కూడా ఆయన లేకపోవడంతో బంధువుకు నోటీసులు అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులో విచారణకు రావాలి అన్నారు. అయినా హాజరు కాలేదు. మళ్లీ బుధవారం మనుబోలు ఎస్ఐ రాజేష్ తన బృందంతో హైదరాబాద్ వెళ్లారు. వారు వెళ్లిన సమయానికి ఆయన పత్తా లేకుండా పోయారు. మళ్లీ ఆయన సమీప బంధువుకు నోటీసులు అందించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని స్పష్టం చేశారు. విచారణకు రాకుండా ఆయన తప్పించుకోవడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే ఆయన ఇవాళ నెల్లూరు రానున్నట్లు వైసీపీ వర్గాలకు సమాచారం అందింది. ఆయన వస్తే అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొదలకూరు మండలం మహమ్మదాపురంలో ప్రభుత్వానికి చెందిన రూస్తం మైన్స్లోకి అక్రమంగా చొరబడి 250 కోట్ల విలువ చేసే క్వార్ట్స్ను తవ్వుకుపోయారు అన్న అభియోగాలతో నమోదైన కేసులో కాకాని A4గా ఉన్నారు. క్వారీకి దిగువన ఉన్న ఎస్టీ కాలనీకి ప్రమాదం వాటిల్లేలా భారీ పేలుళ్లతో కాలనీని ధ్వంసం చేశారని, దాన్ని ప్రశ్నించినందుకు తమను బెదిరించారని కొందరు ఎస్టీలు చేసిన ఫిర్యాదు మేరకు SC/ST అట్రాసిటీ సెక్షన్ను చేర్చారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎపిసోడ్కు కాంగ్రెస్ అధిష్టానం చిన్న విరామం ఇచ్చిందా? వక్ఫ్ బిల్లుపైన సంస్థాగత వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్న ఏఐసీసీ పెద్దలు నిర్ణయాన్ని మరో వారం పాటు వాయిదా వేశారా? ఈ నెల 2వ వారంలో కేబినెట్ విస్తరణపై నిర్ణయం వెలువడనుందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపైన గత నెల 24న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల తుది దఫా చర్చలు ముగిశాయి.
మంత్రివర్గ విస్తరణ శాఖల మార్పునకు సంబంధించి ఉమ్మడి సమావేశంలోనూ విడివిడిగాను నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పారు. ఈ దఫా సమీకరణను బట్టి 4 లేదా 5తో మంత్రివర్గాన్ని విస్తరించాలి అన్న అవగాహనకు వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం తదితర పేర్లపైన పరిశీలన చేశారు. అయితే ఇందులో రాజగోపాల్ రెడ్డి, కోదండరాంలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకుని చర్చించారు. బీసీ సామాజిక వర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి పేర్లపైన చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వెంకటస్వామితో పాటుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేరును పరిగణలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ లేదా పార్టీ సీనియర్ నేతలు ఎవరికైనా తీసుకుని తర్వాత ఎమ్మెల్సీని చేయడము అన్నదానిపైన చర్చించారు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ తదితరుల పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ పేర్లన్నిటిపైన 5 ముఖ్య నాయకుల అభిప్రాయాలను ఉమ్మడిగాను విడివిడిగాను అధిష్టానం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మూసీ, ఈసా నదుల వెంట అక్రమ నిర్మాణాలను కట్టడి చేసేందుకు ఉపక్రమించింది. 2 నదుల వెంబడి బఫర్ జోన్ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. నది నుంచి 50 నుంచి 100 మీటర్ల పరిధిలో నిర్మాణాలపైన ఆంక్షలు విధించింది. మూసీ, ఈసా నదుల సమగ్ర మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకు లేదా డీటీసీసీ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఎంఆర్డీసీఎల్ అధికారులతో కూడిన కమిటీ ఆమోదిస్తే తప్ప 50 నుంచి 100 మీటర్ల పరిధిలో కొత్త నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేసింది. బఫర్ జోన్తో సహా 100 మీటర్ల లోపు ప్రజల సదుపాయం కోసం రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలన్నా కూడా ఈ కమిటీ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే నదీ తీరంలో బఫర్ జోన్లో కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారుల కమిటీ పరిశీలించి మూసీ, ఈసా నదుల వెంబడి నిర్మాణాలపై నియంత్రణ అవసరమని సూచించింది. దీంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీని ఆదేశించారు. 55 కిలోమీటర్ల మేర మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే బీసీల ఆగ్రహ జ్వాలలకు బీజేపీ మసి అవుతుంది అని హెచ్చరించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారుచిచ్చులా వ్యాపిస్తుంది అని, నిప్పురవ్వలు రగులుతుంది అని అన్నారు. దేశం నలుమూలలా జాగృతం చేస్తామని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను, సంఘాలను ఏకం చేస్తామని, మీరు ఢిల్లీ గద్దె మీద ఎలా ఉంటారో చూస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు తండ్రి కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టామన్న రేవంత్ రెడ్డి, మీరు బీసీల రిజర్వేషన్లు ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోమని చెప్పారు. తమ డిమాండ్కు దిగి రావాలి అని, లేదంటే గద్దె దిగి అయినా పోవాలి అన్నారు. బీసీ ముసుగులో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని ఏలలేరు అని రేవంత్ రెడ్డి అన్నారు. బీసీ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేస్తారో లేదో తమకు అవసరం లేదని, కానీ తెలంగాణలో అనుమతి ఇవ్వకపోతే మాత్రం ఎర్రకోటపై జెండా ఎగురవేసి సాధించుకుంటామని ప్రకటించారు. విద్యా, ఉద్యోగాలతో పాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ పోరుగర్జన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. తమ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కులగణన చేపట్టి కులాల లెక్కలు తెలుస్తామంటూ ప్రజలకు మాట ఇచ్చారని, దాన్ని తాము తెలంగాణలో అమలు చేశామని చెప్పారు. రాహుల్ గాంధీ మాట ఇస్తే దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపైన ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే తాను ఏ సామాజిక వర్గమైనా తనపై ఏ ఒత్తిడి ఉన్నా రాహుల్ గాంధీ మాట నిలబెట్టడానికి ప్రాధాన్యం ఇచ్చానని తెలియజేశారు. తెలంగాణలో అధికారం చేపట్టి 100 రోజులు గడవకముందే బలహీన వర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మానం చేశామని, కులగణన పూర్తి చేసి ఆ వివరాలను 2024 ఫిబ్రవరి 4న శాసనసభలో పెట్టామని పేర్కొన్నారు. కంచి గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూముల్లో ఉన్న చెట్ల నరికివేతను ఆపివేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఇదే అంశంపై తాము మళ్లీ విచారణ చేపడతామని, ఎప్పటి వరకు ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచి గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను టీజీఐఏసీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 54ను కొట్టివేయాలని, సదరు భూముల్లో చెట్ల నరికివేత, చదును చేసే పనులను వెంటనే ఆపాలని విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు వట ఫౌండేషన్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఎల్ రవిచందర్, ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. అడవి అంటే ఏంటనే నిర్వచనం ఏ చట్టంలోనూ స్పష్టంగా లేదని, ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అది అడవి కిందికే వస్తుందని, ఏదని ఒక విశాల ప్రదేశంలో చెట్లు దట్టంగా ఉంటే అది అడవి అన్న ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అర్థాన్ని సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకుందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించగా, కంచె గచ్చిబౌలిలోని భూమి ముమ్మాటికి ప్రభుత్వ భూమేనని, దాని పరిశ్రమల కోసమే కేటాయించారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అన్నారు. గూగుల్ ఇమేజ్లు తప్ప అవి అటవీ భూములు అనడానికి ఏ రికార్డు లేదు అని చెప్పారు. అటవీ భూముల నిర్ధారణలో గూగుల్ ఇమేజ్లను పరిగణలోకి తీసుకోలేము అంటూ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని పేర్కొన్నారు. అటు రెవెన్యూ రికార్డుల్లో, ఇటు అటవీ రికార్డుల్లో సదరు భూమి అడవి అని ఎక్కడా లేదు. ఫోటోలను పట్టుకొని భూమి అటవీ భూమి అని నిర్ధారిస్తాం అని ఎందుకు ఎదురు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది అని, తెలంగాణలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నిజంగానే నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ఆర్యామ సుందరం మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. స్పీకర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్కి ఈ సమయంలో జోక్యం చేసుకుని జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి కాదన్నారు. ఎక్కడో రామ్లీలా మైదానంలో అన్న మాటలకు, చట్టసభల్లో మాట్లాడే మాటలకు తేడా ఉంది అన్నారు జస్టిస్ గవాయ్. అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒక పవిత్రత ఉంటుందని, సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే చట్టాన్ని నిర్వహించడానికి ఆ ప్రకటనను ఆధారంగా చేసుకోవచ్చు అంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి అన్నారు. దీని రోహత్కి తాను ముఖ్యమంత్రి తరపున వాదనలు వినిపించడానికి రాలేదని చెప్పగా, మిస్టర్ రోహత్కి గతంలో మీరు మరో కేసులో ఇదే సీఎం తరపున వాదనలు వినిపించారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయనకు చెప్పండి అని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేని వాళ్లమైతే కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన అర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఎందుకంత జాప్యం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పైనని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు తిరుగుండదు అని, ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని అర్థం చేసుకున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా మర్కుంకులోని ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సమన్వయకర్తగా హరీష్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమన్వయకర్తగా వేముల ప్రశాంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రత్యేక చొరవ తీసుకుని సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలి అని పిలుపునిచ్చారు. 10 లక్షల మంది తరలి వచ్చే సభకు సరైన వాహనాలను ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వివాదం సమసిపోయిందని ఇరు వర్గాలు ప్రకటించినా విజిలెన్స్ అధికారులు మాత్రం తమ విచారణను ఆపలేదు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో పలు ఫైళ్లు పరిశీలించారు. ముఖ్యంగా బీసీసీఐ, హెచ్సీఏ, సన్ రైజర్స్ మధ్య జరిగిన ఒప్పందం వివరాలు, ఆ తర్వాత స్టేడియంలో జరిగిన అభివృద్ధి పనులు, అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో ఆహారం రవాణాకు సంబంధించి ఇచ్చిన కాంట్రాక్టుల వివరాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. ఇక హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చేపట్టిన పనులు, ఖర్చులను అధికారులు పరిశీలించారని సమాచారం. హైదరాబాద్ రూరల్ విభాగానికి చెందిన విజిలెన్స్ బృందం సభ్యులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. హెచ్సీఏ సిబ్బందిని విచారించి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జగన్మోహన్ రావు హయాంలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే సీఎం ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫిర్యాదు చేయడంలో ఆ ఫిర్యాదులోని అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారని, రంజాన్ రోజు జర్మనీ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ మహమ్మద్ అబ్దుల్ అస్లాంకు నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో విదేశీ యువతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లిన అస్లాం అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడి అంతలోనే సైకోగా మారాడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. దుబాయ్లో డ్రైవర్గా పనిచేసిన అస్లాం విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడంలో దిట్ట అని పోలీసులు చెబుతున్నారు. వేర్వేరు దేశాల వారిని వారి మాతృభాషలో పలకరిస్తూ
బుట్టలో వేసుకుంటాడు అని వివరించారు. ఇక విదేశీ యువతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లగా ఒక్కసారిగా సైకోగా మారాడని, అసభ్యంగా ప్రవర్తించాడని అన్నారు. చెప్పినట్లు వినుకుంటే చంపేస్తానని బెదిరించి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కు బానిసైన అస్లాం 2018లోనే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోక్సో కేసులో కొన్నాళ్లు జైల్లో ఉన్నాడు. 2021లో ఆ కేసును కొట్టివేసినట్లు తెలిసింది. అస్లాంపై గొడవలు, ఈవ్ టీజింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం. డబ్బు అవసరమైనప్పుడు దుబాయ్ వెళ్తాడని, అక్కడ ఎంతో కొంత సంపాదించాక తిరిగి హైదరాబాద్కు వస్తాడని పోలీసులు గుర్తించారు. అస్లాం తండ్రి అజీం మజ్లిస్ పార్టీ స్థానిక నేత అని తెలిసింది. బాధిత యువతి ఇవాళ తన స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారని, జడ్జి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఈ కేసులో సేకరించిన సీసీ కెమెరా ఫుటేజీలు, ఇతర అంశాలతో సమగ్ర నివేదికను రాచకొండ సిపికి అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన సిపి దాన్ని సిఐడి విభాగానికి పంపారు. సిఐడి అధికారులు ఆ నివేదికను ప్రతిని చెన్నైలో ఉండే జర్మనీ ఎంబసీకి అందజేస్తారని తెలిసింది. తనతో పెళ్లికి నిరాకరించింది అనే కక్షతో యువతిపైన, ఆమె తల్లిపైన విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు ఉన్మాది. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఈ ఘటనకు సంబంధించి విశాఖ సిపి శంకు భ్రతాగ్ బాగ్చి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పుర్లి గ్రామానికి చెందిన నక్కా రాజు కొన్నాళ్ల క్రితం విశాఖ వలస వచ్చి కొమ్మాదిలో ఉంటున్నారు. టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న అతనికి భార్య లక్ష్మి, కుమార్తె దీపిక, కుమారుడు ఉన్నారు. దీపిక నర్సింగ్ పూర్తి చేసి ఒక స్కిన్ కేర్ సెంటర్లో పనిచేస్తుంది. దీపిక కొన్నాళ్ల కిందట పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి వెళ్లగా అక్కడ దమరసింగి నవీన్తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి నవీన్ ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేసి యువకుడి జీవితం నాశనం అవుతుందని భావించి మిన్నకుండిపోయారు. కొన్నాళ్ల కిందట నవీన్ పెళ్లి సంబంధం మాట్లాడేందుకు అంటూ తన పెద్దమ్మను పిన్నిని తీసుకుని దీపిక ఇంటికి వెళ్లాడు. ఉద్యోగం లేకుండా జులాయిగా తిరిగేవాడికి తన కుమార్తెను ఇచ్చేది లేదు అని దీపిక తల్లి లక్ష్మి తెగేసి చెప్పింది. అయితే తాను ఆమెను తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను అని నవీన్ వేడుకోవడంతో వారు కాస్త మెత్తపడ్డారు. ఏడాదిలోగా ఉద్యోగం సంపాదించుకుంటే వివాహం చేస్తామని అన్నారు. కానీ 15 రోజుల కిందట నవీన్ దీపికను బెదిరించి బైక్ మీద పనసనందివాడ తీసుకువెళ్లాడు. అక్కడ దీపికను ఆమె పిన్ని చూసి నవీన్ను మందలించడింది. ఇక దీపికను తిరిగి విశాఖ పంపించేసింది. దీంతో పెళ్లికి అంగీకరించడం లేదు అని దీపిక పైన, ఆమె కుటుంబ సభ్యులపైన నవీన్ కక్ష పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం కొమ్మాదిలోని దీపిక ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తీసుకువెళ్లిన కత్తితో దీపిక తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఇక తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం దీపికపై కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కొండ మీద వరుసగా జరుగుతున్న ఘటనలో పోలీస్ శాఖతో పాటు టీటీడీ విజిలెన్స్ పనితీరును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. సోమవారం ఓ యువకుడు ముస్లింలు ధరించే టోపీతో అలిపిరిలో ఆపిన ఆగకుండా దూసుకుపోయాడు. వినాయకుడి గుడి దగ్గర గార్డు ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఏకధాటిగా 22 కిలోమీటర్లు ప్రయాణించి తిరుమల జీఎన్సీ టోల్గేట్ను చేరుకోగలిగాడు. టాస్క్ ఫోర్స్ అప్రమత్తంగా ఉంటే మార్గమధ్యంలోనే అతన్ని నిరోధించగలిగేవారు. అతని మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి సరిపోయింది గాని అవాంఛనీయ శక్తులు అయి ఉంటే పరిస్థితి ఏమిటి అనేదే ప్రశ్న. ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న తనిఖీలు, భద్రతా చర్యలు ఏమాత్రం సరిపోవని ఇలాంటి అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. తిరుపతి నుంచి వాహనాల్లో తిరుమలకు చేరుకోవాలి అంటే అలపరి టోల్గేట్ నుంచి ప్రయాణించాలి. అక్కడ టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఆర్మర్డ్ రిజర్వ్డ్ హోంగార్డులు, సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. టోల్గేట్లో వీఐపీలకు విడిగా మార్గం ఉన్నప్పటికీ వచ్చిందెవరో నిర్ధారించుకున్నాకే అనుమతిస్తారు. టీటీడీ ఉన్నతాధికారులు, వీవీఐపీలు కొద్దిమందికి మాత్రమే తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. వాహనాల తనిఖీకి, లగేజ్ తనిఖీకి వేర్వేరుగా స్కానర్లతో పాటు యాత్రికుల తనిఖీకి మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. ఇక ఫ్రిస్కింగ్ కూడా ఉంటుంది. మద్యం, మాంసం, మత్తు పదార్థాలు, హిందూయేతర మత చిహ్నాలు, వాటికి సంబంధించిన సాహిత్యం, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు వంటివి కొండపైకి నిషేధం. తనిఖీల్లో వీటిని అడ్డుకుంటారు. పైకి పటిష్ట భద్రతా వ్యవస్థలా కనిపించినా ఇదంతా డొల్ల మాత్రమేనని తరచూ జరిగే ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా ముగిస్తుంది. ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ప్రారంభం కావడంతో భూమధ్య రేఖకు ఆనుకుని తూర్పు, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే తక్కువగా ఉండే ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి.
దీంతో 4 నెలల పాటు కొనసాగిన లానినా ముగిసి తటస్థ పరిస్థితులు ఏర్పడ్డాయని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు సెప్టెంబర్, నవంబర్ వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. రానున్న నైరుతి రుతుపవనాల సీజన్లో తటస్థ పరిస్థితులు పోయి ఎల్నినో వచ్చే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. అయితే పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు కొనసాగుతున్న దేశంలో ప్రస్తుత వేసవి సీజన్లో ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని వాతావరణ నిపుణులు ఒకరు తెలియజేశారు. ఎక్కువ రోజులు పగటి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదు కానున్నాయని, వచ్చే 3 నెలల్లో డబుల్ సమ్మర్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు. దేశంలో రాను రాను వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయని, సుదీర్ఘమైన వేసవి కాలం కొనసాగుతుంది అని తాజా పరిస్థితుల్లో వెల్లడైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేసవిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వేసవి తీవ్రత మొదలైంది. వేసవికాలం సుదీర్ఘంగా కొనసాగడం, పగలు రాత్రి వేడి వాతావరణం నెలకొనడం ప్రజలు ఆరోగ్యాలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయి అన్నారు. దిగుబడులు తగ్గడం, కొన్ని పంటలు బాగా దెబ్బతినడంతో వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుందని, తద్వారా దేశ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు అధ్యయనంలో వెల్లడైందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు కొనసాగుతున్న పంటల సాగు విధానాలు, ప్రజల జీవన విధానం, ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కాగార్ పేరుతో కొనసాగిస్తున్న నరమేధాన్ని నిలిపివేస్తే శాంతి చర్చలకు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేస్తున్న హత్యాకాండాలు నిలిపివేయాలని, బస్తార్లోని సాయుధ బలగాలను బ్యారెక్లకే పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట గత నెల 28వ తేదీన విడుదల చేసిన బహిరంగ ప్రకటన వెలుగులోకి వచ్చింది. మార్చి 24వ తేదీన హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని అన్న అంశంపై శాంతి చర్చల కమిటీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్వాగతిస్తున్నామని అభయ్ పేర్కొన్నారు. శాంతి చర్చలకు తాము తొలి నుంచి సిద్ధంగా ఉన్నామని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు 2024ను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. వారి నిరసనల నడుమ కేంద్ర మైనార్టీల వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లు పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్గా మార్చినట్లు వెల్లడించారు. సంయుక్త పార్లమెంటు కమిటీ చేసిన అనేక సిఫార్సులను కూడా బిల్లులో పొందుపరిచినట్లు తెలిపారు. ఇక జేపీసీ సిఫార్సులను బిల్లులో చేర్చలేదు అన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని విమర్శలు గుప్పించారు. బిల్లుపై అర్ధరాత్రి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో ఉమీద్ను ఆమోదించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. అందుకు విపక్షాలు అభ్యంతరం తెలపడంతో ఓటింగ్ జరిపారు. అనుకూలంగా 226, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి. విపక్ష సభ్యులు తాము ప్రతిపాదించిన ప్రతి సవరణపైన ఓటింగ్ జరగాలని పట్టుబట్టారు. ఇక అన్ని సవరణలపై ఓటింగ్ జరపడంతో ఆమోదం లభించేసరికి అర్ధరాత్రి దాటింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉంది అన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై తొలి జాబితాలను ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ఇక భారత్పై తాము 26% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదు అన్నారు. 52% సుంకాలను విధిస్తుందని ట్రంప్ అన్నారు. ఇక చైనాపై 34% సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. యుఎస్కు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 57 మంది మృతి చెందారు. జబాలియా శరణార్థి శిబిరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్ పై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో పలువురు చిన్నారులతో సహా 22 మందికి పైగా చనిపోయారు. ఖాన్ యూనిస్లోని ఓ భవనంపై జరిపిన దాడుల్లో 30 మందికి పైగా